మనకి నాకు 50కి ఇంత ఇస్తుండే ఆదివారం పూట. వెస్ట్ సైడ్ షర్ట్ ఏమైంది చూడు, ఈస్ట్ సైడ్ అయింది. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకం. Tecnologia. తినరా బ్యాన్ అంటే కూడా ఆడ గడవట్టినట్టే తింటానన్న. ఒంటి చేతితో బ్లాగ్ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు దినంలా. వెల్కమ్ బ్యాక్ టు సీరో మమ్మీ ఛానల్. సో మా చాపాడు ఓకే బాధపడుతుండే, సరే నాకేం తినిపియారా పెట్టా అంటే ఆడిడ తినిపించడానికి పైసలు లేవు. అరే లేవెందుకు ఉన్నాయిరా, కాకపోతే మన ప్లాన్ రెడీ అయి తినిపిరా అది కాదురా బాయ్. అయితే ఏం తెలుసా గాయ స్కూల్లో చెప్తున్నా, ఎందుకు మన చెయ్యి మా మస్తు వస్తుంది కదా అంటే డైరెక్ట్ బార్బిక్యూనే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అట్లా కాదు, పొద్దంతా వండుకున్నా కదా ఇక టైం పాస్. ఇప్పుడు డాన్సర్ వాళ్ళ వైఫ్ కూడా అంటే మా వదిన కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఏడిపి ఈరోజు ఫుల్ హ్యాపీ ఉంటాడు, ఏడిపి ఖాళీగానే ఉంటాడు. బాగానే కానీ అరే ఇంటికి పోయిందని అయితే ఫుల్ హ్యాపీ. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. టైం స్పెండ్ చేయడానికి. అరే అట్లా కాదు రాబోయే, మళ్ళీ వస్తాను మాట ఆడబోయే పరిచయం. అంటే మాతో ఉండడానికి టైం అయితే రక్తం పడ్డది. అరే వాటర్ 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 ఏమా పోతే మేమైతే 3 కిలోల చికెన్ అయితే తీసుకున్నాం. डाल भाई कारोड़ में डाल लो डाल दो भाई, कुछ भी नहीं होते नया शेट ले लेंगे भाई. మేమేమనుకున్నామంటే పడొద్దురా మంచి మీద ఏం రాబాల పైన వాళ్ళే. మేమైతే కబాబ్ చికెన్ రెడీ చేసుకుందాం బిల్డింగ్ పైన అని చెప్పి అయితే అనుకున్నాం. నా కోసం మీరు తినిపిస్తానంటే సరే రాబాయ్ నేను మీద ఎంత అని చెప్పిన. బెట్టేది ఏంది బెట్టేది ఏమంటారు బెట్టే? కందినకాయలు ప్లస్ ఇంకోటి దాని పొత్తి కడుపు. కందినకాయలు ప్లస్ పొత్తి. నువ్వు ఇంకా చాపాడు డైరెక్ట్ అన్ని కోసి అప్పట్లోనే ఒక అరే లివర్ మీద తీసుకో పప్ప. అరే చెప్పురా డాడీ నమ్మలేడు. మనకి నాకు 50కి ఇంత ఇస్తుండే ఆదివారం పూట. తెలుసా 50కి ఇంత పూరేస్తున్నాను. వెస్ట్ సైడ్ షర్ట్ ఏమైంది చూడు, ఈస్ట్ సైడ్ అయింది. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. మీరు ఇంకా 14 మన 3000 షర్ట్ మన ఎక్కనా పైనకి కబాబ్ చేసుకొని ఎన్ని కష్టాలు పడుతున్నాం చూసినా. నైట్ అవుట్ గాయస్ మళ్ళా లేకపోతే పని మొత్తం నేనే చూసుకుంటుండే. మోన్ చెయ్యి ఏందని చెప్పి జర ఏం లేదంటే జర ఇట్లా కబాబ్ గిబాబ్ చేసి స్పెషల్ గా తినిపిస్తున్నాం మన చపానికి. లైటరే మంచిగా పెట్టారు గాయ సబ్స్క్రైబర్స్ అందరు నమస్తే. తెలుసా నేను మీరు అప్పుడు డాన్స్ వచ్చిండి. అరే చింటూ బాయ్ లైట్ ఆన్ అయింది. స్టవ్ అయితే తెచ్చుకున్నాం. ఎంత వదన ఇంకోటి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక నువ్వు కూర్చుంటో ఖాళీ ఈరోజు. అయ్యా నీకేమైంది? ఏమైందా బొక్క జరిగింది సీదా వచ్చింది మొత్తం బొక్క జరిగింది సీదా అక్వేరియం ని గుద్ది పడేసి అక్వేరియం పోరి ఇంట్లో స్టోరీ అన్న. అందరికి టాస్క్లు ఇస్తున్నా బేటే. ఏమేమి టాస్కులు ఇస్తున్నా అన్ని చేస్తున్నా. మీ చేయని ఒప్పుంది కాబట్టి చికెన్ మసాలా కలుపు. మామనికి సాధు అంటాడు. అరే ఈడు బొగ్గులు కాలుస్తాడా? బొగ్గులు కలుపు. నువ్వు చోటు మామ బొగ్గులు కలుపు. చలో చేస్తున్నాం చికెన్ మనం బాగా తీసుకున్నాం. చలో నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? బాబు ఆడగొట్టాలా
పోయి కొట్టుకో ఆడగొట్టదా బాబు పోయి కొట్టుకోపో బాబు కొట్టుకుంటా ఇప్పియాలి బాబు నీకు బొగ్గులు అంట పెట్టి మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఓవర్ ఎంజాయ్ చేస్తారు మామ మనలాగా ఏమొస్తుందో సార్ ఇట్లా ఎంజాయ్ చేయాలన్నా మాలాగా ఇట్లా ఉన్న దాంట్లోనో లేని దాంట్లోనో ఏదో అతను ఉన్నది మేము ఎంజాయ్ చేస్తున్నాం సాటర్డే నైట్ ఇట్లా ఎంజాయ్ చేసుకోరన్నా కళల సుఖం మనం కమ్మని సంసారం అన్నట్టు ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యాను ఇప్పుడు అర్థమైంది కలిసి ఉంటే కళల సుఖం కమ్మని సంసారం అన్నట్టు ఇప్పుడు ఇట్లా మందు తాగుకుంటే అట్లా ఊకే యాక్సిడెంట్ చేసుకుంటే ఏమొస్తానా ఇట్లా అప్పుడప్పుడు మంచి ఇట్లా కాల్చుకోవాలా జర టైం పాస్ చేసుకోవాలా లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా ఉన్న దాంట్లో లేని దాంట్లోనో గాయస్ మా డ్యూటీ మేము చూస్తున్నాం అనుకోరా అదో నిమ్మకాయలు మనది ఏందన్నా మసాలా మామ మేము ఏం చేయాలి మీరు చికెన్ కలపాలి మసాలా చేసాలి అంటానా ఇంత బి టేస్ట్ మకారు కావద్దు ఇంత బి టేస్ట్ మకారు కావద్దు నా చేయి సెట్ అయిపోవాలి మామ తింటే అదే చూసినా అన్న డాన్సర్ ఆడి చూసినావా బాత్రూమ్ లో ఫినాయిల్ కొట్టాలి పైకనాలని అంటుండే ఇంకా డైరెక్ట్ చీ తూ దరిద్రపు ఆడు అడుగుతుంటేనే ఇలా తీసుకొచ్చినాం యూట్యూబ్ లోకి ఆడు సులభలా అడుగుతుంటే మామ ఈరోజు స్పెషల్ ఏంటి ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కబాబు ఎలా ఫస్ట్ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే చిట్కడి ఉప్పు తీసుకోవాలి చిట్కడి పుదీనా చిట్కడి కొత్తిమీర 4 మసాలాలు తీసుకొని 4 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు అప్పటికే అవి రుద్దిన ఇక బటర్ గిటర్ అన్ని వచ్చేసినాయి మన దగ్గరికి గార్లిక్ మొత్తం అల్చల్ ఉంది బనానా టేస్ట్ అంతా ఫస్ట్ ఉప్పు వేసుకో తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బస్ ఇట్లా అప్లై చేసేసుకున్నాం అనుకో కొంచెం పసుపు మామ ఇదంతా ఎడ నేర్చుకున్నావు మామ అంతా బనానా మన ఇంట్లో చికెన్ మీ ఇంట్లో చికెన్ చేసినావు బనానా నేను నెక్స్ట్ ఏంది పసుపు తర్వాత ఏం వేస్తున్నావు పసుపు తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకున్నాం అనుకో అది కూడా తగినంత నూరింది ఇది తగినంత వేసేసుకున్నాం అనుకో సో తర్వాత ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా వేసేసుకోవాలా అన్న చికెన్ మసాలా ఇప్పుడే చికెన్ మసాలా రెండు వేసుకోవాలి చికెన్ 2 వేసుకోవాలి ఫ్లేవర్ కోసం 3 వేసుకుందాం కిలోకి ఒకటి అన్న 3 కిలోలు చికెన్ 3 వేసాం ఇదో బతుక చెప్పండి అల్మిగడ్డ వచ్చేసిందా చలో అల్మిలిగడ్డ ఇట్లా అనగానే వచ్చేసింది అది ఇట్లా ఫ్రిడ్జ్ లకి వచ్చేసింది అల్మిలిగడియో అంటారు గల్లాలకు వచ్చి అది ఎంతవరకు నిజం మన గల్లాలకు వచ్చి అంటారు చూసినావా అల్మిలిగడియం 10 రూపాయలకు 2 పుడిలు బండి మీద పోతారు చూడు మన ఇంటికాడ అల్మిలిగడియో నేను తీస్తున్నావా ఇట్రా ఇక్కడ కష్టపడుతున్నాం ఆడు కూర్చున్నా కాడ కలిపెట్టుని తీస్తున్నావు ఆడ లెమిలేడ గిల్లెమిలేడి అని వెళ్తుండే ఇక్కడ బొగ్గులు తీయానా మనకి చెప్తుండే పాప ఆడు పోరోడు మన ముందు అలా సైకిల్ వేసుకొని పడుతుండు మా క్లాస్ కలిసి ముందు ఆడు ఎట్లా పడ్డాడు పేరు చెప్పదు పప్ప అలా నీకు తెలుసా హిసాబ్లా తెలుసు స్కూల్ పోయేటప్పుడు మస్తు చాలా పడుతుంది తెలుసేమో మసాలా పడుతుండేనేమో అప్పట్లోనే షోకి చేస్తుంటుండేనేమో వాడేం చేస్తుంటుండే వీళ్ళు కొట్లాడేటట్టు అరే ఆ చికెన్ తీసుకొని కొట్టుకోకూడరా అరే తిందాంరా పెట్టే మొన్న బాల్ తో కొట్టుకున్నట్టు ఛాతీ కొడతా ఒక జాల అన్న చూసినావా చూడే నోరెట్లుడుతున్నా సబ్స్క్రైబర్స్ మీకు బి తినాలనిపిస్తే కింద కామెంట్ చేయండి బాబోయ్ మామూలు ఏమిటో కదరా బాబు గారికి ఎంత కావాలంత తీసుకోండి. అరే ఎన్ని కిలోలు చికెన్ తీసుకోం 3 కదా 3 kgs 3 కోళ్ళు పడ్డాయి. చికెన్ బగారా అన్ని తిన్నాం అనుకో లాస్ట్ ఒక నిమ్మకాయ ఇత్తు కొరికినాం అనుకో కథమే చేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కానీ గాయస్ ఇంతమంది చేసుకోరేమో ఇట్లా ఆడిడ బ్యాచిలర్ పార్టీ చేసుకోరేమో ఇట్లయితే ఓవర్ చేసుకోరు అనుకోని అలా చేసినాం. సడన్ గా టైం ఏమైతుంది తెలుసా గాయస్? ఇది ఒక్కటే టైం ఏమైతుంది తెలుసా గైస్? 1 అవుతుంది. మన చాపపై నారాజులు ఉన్నాడు, జర మూడ్ చేంజ్ చేద్దామని చెప్పి కావాల బిడ్డ పెద్ద మనిషి అయినట్టు ఫంక్షన్ ఫీల్ ఉంటుంది. ఇన్ పెళ్ళి అయింది కదా ఊకే దావట్లలో తిరుగుతున్నా. అది మాత్రం నిజం. రెడీ అయిపోయింది.
ఇంట్లోనే పెడతాయి. డాన్సర్ గాడు మొత్తం ప్రేమ ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకం. గంట అరకెళ్ళి ఊపుతున్నాం, ఊపి తనలాడేం పరిచయం వీడు ఊపి మొత్తం ఎండుకోబోయిండు. టెక్నాలజీ చాలు. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. దీపావళి పటాకులు, కొత్తిమీర, పుదీనా, కలెమా, కాకూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర, సోయికూర. వాడు చెప్పే మాటలు చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. చికెన్ కి బ్యాండ్ నేనే ఇప్పుడు. స్టార్ట్ నేను చేస్తావు. హలో నా చూడనా మా డ్యూటీ అయితే మేము చేస్తున్నాం. ఇప్పుడు తిన్నారా? ఫస్ట్ నువ్వే తినాలా డాన్సర్? కావాలా? ఇప్పుడు బూగీ మ్యాన్ మన డాన్సర్ వచ్చేసి బూగీ మ్యాన్ ఒంటి చేతితో బ్లాగ్ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు దినంలా. ఇద్దరం ట్వింక్స్, ఇద్దరం చేతులు ఇరవ కొట్టుకున్నాం. అట్టర్ కూడా పెట్టేసినాం. ఏ అది కాలే ఇంకా. అరే అప్పుడే ఏంట్రా అంటున్నావు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అయ్యా జల్దీ కరిగిపోతుంది అది. కుమార్ బాయ్ అంటారు మనోని. కుమార్ బాయ్ థ్యాంక్ యూ పర్మిషన్. ఏ లే అన్నా మన ఇల్లు అన్నా, ఇది పగోలిల్లా. చూసారా సార్ డబుల్ యాక్షన్. బిల్డింగ్ మీద అయితే ఇట్లా సెట్ చేసినాం అనుకో, సెటప్ మొత్తం. తింటామన్నా, మేమేం తప్పు చేసినాం? నా చెయ్యి కూడా బాగాలే. మళ్ళీ పెడుతున్నాను ఏం తినాలా ఫస్ట్ మీరు కాదు, నేను పెడుతున్నా. కష్టపడి మసాలా కలిపి అన్ని కలిపి అన్న అందరు ఈక్వల్ అన్న. ఓరేం పైకి వెళ్ళి దిగిరా. మళ్ళా చెప్తున్నా తినకు. నీ అమ్మ మీద నొట్టు తింటే ఏం పట్టించుకోకలే, లైట్ తీసుకో. ఆగ్రా కానీ అరే ఫస్ట్ నేను దిష్టి తీసినాక తినరా బ్యాన్ అంటే కూడా ఆడగాడు పట్టినంటే తింటానన్న. అనే మన అయితే సుస్సుగిస్ అయిపోతారు అన్న. పానం డీల్ అయిపోతుంది, దిష్టి తాగిపోతుంది. ఎట్లా టేస్ట్ ఉడికిందా? కబాబ్ పెడదామా? మనిషికో మాట గొడ్డకో తెప్పని కోచ్ చెప్పారు కదరా. అరే అయిపోయింది కాదు, ఈడ చూడు. ఇగో రే పేషెంట్ డీల్ వచ్చినాయి లేవు. ఏంటిది లవురా? కబాబ్లు అయిపోయినాయి. పొద్దుగానే టైం చూడనా ఎంత 2:53 అన్న. 2 hours అన్న. చాలా కష్టపడ్డ తర్వాత ఇగో ఇట్లా అవుట్పుట్ ఇట్లా వచ్చింది. ప్రతి దానికి అబ్బా ఇగో సబ్స్క్రైబర్స్ మీరు తింటారా? ముందు కొడితే మాకు మేమే మహారాజులు. తినురా బాయ్. అరే రారా అందరికి వచ్చానా ఇస్తరాకులు తీసుకోరా. సారీ బాగా కలుపుతుంటేనే ఉన్నారు. ఆల్రెడీ తీసుకుని గుంజుకున్నాడు. చేయిలో పట్టుకొని అన్న అంతే. మన ఉందా నీకు? ఇగో ఎట్లా వేయాలంటారు? మైనస్ గీనస్ లగనుంది అనుకోరా. అది అట్లా బిల్డింగ్ మీద సల్ల గాలికి వెదర్ కష్టపడి తింటుంటే ఇంట్లోకి తీసుకొచ్చిన అందరు తింటారా అన్నా? నువ్వు తిను.
చేతోనే అరే మామ చేతో నేను మామ అదే మామ 2 గంటల కష్టం బా 2 గంటల కష్టం ఇట్లా ఫలితమైంది. అసలు చూసుకోవచ్చు మీరు ఇక. నేనైతే వెరైటీ తింటా ఇప్పుడు. కిటికీలు దొరికిందిరా, బాగానే దొరికింది నీకు. ప్లేట్ అన్నీ ఏం చేసారు? ఖరాబ్ చేసేసి రూపాయలకి మైనస్ అయిపోతుంది. సో ఇక మైనస్ ఎక్దమ్ మ్యాట్రిక్ రావాలని చెప్పేసి తుకుడలు ఉంటాయి. బందోబస్తు పడాలని మైనస్ ఇట్లా ఇస్తున్నాం. ఎందుకంటే మైనస్ అంటే మాకు పిచ్చి. మైనస్ కి యజమానురాలు నేనే. ఇప్పుడు దాన్ని మూతేయడం. చలో ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? దాన్ని మొత్తం షేకింగ్ చేసి పిక్కలా తొక్కు. అనలే అన్న లాస్ట్ పీస్లు ఉన్నాయి. ఏందా షవర్మలా అయింది షవర్మనే వచ్చినాయి. అందరు తిన్నావా? మంచిగా తిన్నావా? అన్నం అడగలగాలి అడుగుతా. ఓ వెంబారో చెప్తారో బుగ్గేరి. ఇప్పుడు ఈ రాత్రి ఎవరు తెచ్చిస్తారో దినగారు నోంబి మస్తున్నాం. అరే బ్యాచిలర్స్ అన్న వాళ్ళు వస్తున్నారు దీపు. అరే బేసన్ అవన్నీ 2 నిమిషాలు ఇవన్నీ వేసేసే పెట్టే చెప్తా గిట్టా 2 నిమిషాలు. బ్లాక్ కలర్ కవర్ అరే బ్లాక్ కలర్ కవర్ ఆడ బకెట్ ఏం కదా అలా ముక్కలు గిక్కలు చూడు. ఇంకోటి కూడా కనిపిస్తుంది చూడు. అరే ఏం క్లీన్ చేసినావా? అన్న వీడియో కోసం చేసినా అన్న. సో గైస్ అంతా అయితే అయిపోయింది. మీరు కూడా కష్టపడ్డాం ఈ వీడియోలో. చాలా కష్టపడ్డాం. ఎక్కువ నేను తెచ్చుకున్నాం కిరాయికి 120. డాన్సర్ వాడు మస్తు పని చేసిండు, దిన్నవాడు మస్తు పని చేసిండు. అరే మామ అందరు పని చేసినాం. బాటిల్ వేసి అట్లనే పట్టుకొని థ్యాంక్స్ టు కుమార్ భాయ్ కి థ్యాంక్స్. బిల్డింగ్ సెట్ కాలేకుండే కుమార్ భాయ్ బిల్డింగ్ అయితే సెట్ చేసిండు. ఫస్ట్ కుమార్ భాయ్ కి థ్యాంక్ యూ సో మచ్. ముక్కలు కూర్చి పెట్టి తర్వాత నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నా కుమార్ భాయ్. చిన్న గిఫ్ట్ గిఫ్ట్లు ఏమున్నాయి చూడు. బొక్కలు చుక్కలు ఉన్నాయి. మా తరఫుకి చిన్న గిఫ్ట్. సో కుమార్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. మా విన్నవానికి థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఇట్లా వీకెండ్ ఎంజాయ్ చేసుకోవాలా. మంచిగా కబాబ్ చేసుకోవాలి. రోడ్ మీద ఆగి బండ్లు నడపకూరి. ఏంటంటే ఇగో ధన పోతురు కుక్కలని ఏ పడితే ఆడ గుర్తురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కలను ఇదంతా కాదు. ఇక టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఒకసారి అందరు గట్టిగా సబ్స్క్రైబ్ అనుకోరి. సబ్స్క్రైబ్.